ఉదయం లేవగానే ఎవరి ముఖం చూశానో ఏమో. ఇవాళ నాకన్నీ అపశకునాలే ఎదురవుతున్నాయి. అంటే, నీ ముఖమే అద్దంలో చూసుకున్నవేమో గుర్తుచేసుకో అని మా అమ్మ సమాధానం. ఇలా ప్రశ్నించుకునేవారు, సమాధానము చెప్పేవారు మనకి నిత్యం కనిపిస్తూనే ఉంటారు. కొన్నిసార్లు మనకి కూడా అది స్వయంగా అనుభవమే. అయితే, ఇటువంటి దురవస్థలు రాకుండా, మనం ఉదయం లేవగానే ఏం చూడాలో ఎందుకు చూడాలో శాస్త్రం చెప్పింది. కరాగ్రే వసతే లక్ష్మి, కర మధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, ప్రభాతే కరదర్శనం. చేతి పైభాగంలో సంపద దేవతైన కార్యము, క్రియాశక్తి, లక్ష్మీదేవి ఉంటుంది. అరచేతి నడుమ విద్యాది దేవతయైన సరస్వతి వసిస్తుంది, శబ్దము, జ్ఞానశక్తి. అరచేతి మొదట పవిత్రమైన ఆలోచనలకును సహజ ప్రతిభకు దేవతైన ఆలోచన, ఇచ్ఛాశక్తి, గౌరి నివాసముంటుంది. మనము నిద్ర నుండి మేల్కొనగానే అరచేతిలో ఈ ముగ్గురు పరమ దివ్య శక్తులను భావన చేత చూసి, వారిని ఈ శ్లోకంలో ప్రార్థించాలి. దీనివల్ల భావశుద్ధి సంప్రాప్తిస్తుంది. త్రిశక్తుల కరోనా లభిస్తుంది. సర్వకార్య జయం కలుగుతుంది. ఆ తరువాత మనం భూమి మీద కాలు పెట్టగానే భూదేవతకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది కనుక ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి. ఈ విధంగా పెట్టి ప్రతిరోజు మన దినచర్యను ప్రారంభిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవి కాకుండా, ఉదయం నిద్ర లేవగానే చూడాల్సిన వాటిని పరిశీలిస్తే, బంగారం, సూర్యుడు, ఎర్రచందనము, సముద్రము, గోపురం, పర్వతము, దూడతో ఉన్న ఆవు, కుడి చేయి, తన భార్యని చూడటం మంచిది. తల్లిని లేదా తండ్రిని కూడా చూడొచ్చు. ఇవి కాక ఇష్టదైవం పటం చూడటం కూడా శుభప్రదమే. ఇక నిద్రలేవగానే చూడకూడని విషయాలు పరిశీలిస్తే, మురికిగా, విరిగిపోయిన వస్తువులు చూడవద్దు. విరబోసుకుని ఉన్న భార్యను కూడా చూడకూడదు. బొట్టులేని ఆడపిల్ల, క్రూరజంతువులు లేదా వాటి ఫోటోలు చూడకూడనివి. శుభం.